మమ్మీ ఏంటి చికెన్ ఫ్రై గిన్నె పెట్టినా డ్రై రోస్టా రైట్ ఆయిల్ వేస్తా ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ బాగానే పడుతుంది ఉట్టి కర్రీలు లేకుండా ఆనియన్స్ వేస్తున్నా చాలానే పడతాయి కట్ చేసి పెట్టుకున్నాము ఫస్ట్ కట్ చేస్తాం ఇది మంచిగా పోలాలి ఆనియన్ ఎందుకు ఇన్ని వేసినావు ఇది ఫ్రై కాబట్టి గ్రేవీకి మొత్తం ఫ్రై అంతా చికెన్ వేసుకున్నా చికెన్ మంచిగా గోలినాకనే ఉప్పు కారం వేస్తాం చికెన్ ఉడికినాకనే అడగంటుంది ఫ్రై అన్నప్పుడే అట్లుంటుంది నీరు గుంజి చికెన్ ఉడకాలి అల్లం మీద కూడా చికెన్ గోలినాకనే వేస్తాం కొంచెం పసుపు వేస్తుంది ఆల్మోస్ట్ ఉడికింది నాన్న ఉప్పు మిరం వేస్తా అల్లం మిల్లట్ వేసి వేగినాక కొంచెం ఉప్పు మిరం వేసి వేస్తా రైట్ రైట్ ఇంకా అల్లం మిల్లట్ పేస్ట్ వేస్తున్నా కలియామాకు వేస్తున్నా చాలా వేస్తున్నా కలియామాకు పుదీనా వేస్తున్నా బిడ్డ 3 చెంచాలు వేసిన 6 చెంచాలు వేసిన మనకు పడుతుంది మనం తింటాం ఉప్పు మొదలు కొంచెం వేసిన ఉప్పు తక్కువ వేస్తున్నా చూసినాక వేస్తున్నా కొంచెం మూత పెడితే కొద్దిగా ఇగో ధనియా పౌడర్ వేస్తున్నానా 2 స్పూన్లు వేసిన ఇంకా ఇగో జీరా పౌడర్ వేసిన కొంచెం ఇక గరం మసాలా నాన్న ఇంట్లో చేసుకున్నది ఏం చేసుకుంది ఎందుకో ఇగో అయిపోయింది దగ్గరికి వచ్చింది పని చేస్తే ఇక వేసి కట్ చేస్తా 1 నిమిషం నుంచి కొంచెం ఇక రోస్ట్ కాగానే బంద్ చేస్తా అయిపోయింది ఇంకా కావాలి ఇంకొంచెం కావాలా చికెన్ అయిపోయింది రైట్ మేము వేసినాం ఉప్పు మిరము వేసిన దేంట్లోకి చేపలు ఫ్రై చేస్తా అని కలిపి పెడతా చేపలు ఫ్రై మ్యాగ్నేట్ చేసి పెడతా ఓకే అల్లం వెల్లుల్లి ఎంతసేపు చేయాలి అట్లా ఏదైనా మ్యాగ్నేట్ 1 గంట అర్ధ గంట కొంచెం పసుపు ఇగో నిమ్మరసం ఇగో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఏం ఆయిల్ అది పల్లి నూనె ధనియాల పొడి ఇంట్లో చేసుకుంది కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా పొడి సరిపోతుంది చేపలు ఇగో ఫ్రైకి ఇట్లా మ్యారినేట్ చేసి ఒక అరగంట గంట పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఉప్పు కారం పడుతుంది డన్ ఫిష్ ఫ్రై చేస్తే నూనె వేస్తున్నాను చికెన్ అయింది బాగానే కాదు నేను మళ్ళీ సిరిగిపోతే ఏ మా అయ్య చెప్తే తిరిగితే ఇంకొకసారి ఇస్తావు ఫ్రై మళ్ళీ ఒకసారి మళ్ళీ వేస్తే చేపల ఫ్రై కూడా ఇవి కూడా అవుతున్నాయి చేపల పులుసుకు రెడీ అయిపోయింది తీసే నెయ్యి వేస్తున్నా నెయ్యి వేస్తున్నా సరిపడేస్తా నెయ్యి నూనె వేయని బిర్యానీ కర్రీలు వేసినావు మసాలా వేస్తున్నా ఇంకా
అది వేస్తాను. మిరపకాయలు, ఉల్లిగడ్డ, కళ్యాణం. అల్లం వెల్లుల్లి వాటర్ పోస్తున్నా. బిర్యానీకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు. 4 గ్లాసుల బియ్యం పోతే 8 గ్లాసుల నీళ్ళు. ఏం రైస్ అవి? సోనా మసూర 7 పోసిన కొంత తక్కువ. 12 బియ్యం నాన్న, అందుకే కొంత తక్కువ. సరే వేస్తే కలిపి రైస్ కుక్కర్లో పెడతా. ఓకే. కలిపి రైస్ కుక్కర్లో పెట్టేస్తా. పెడుతున్నాను ఒకసారి. రైట్. వావ్, అన్నం ఆల్రెడీ కలిపింది మమ్మీ. అయిపోయిందిగా. అయిపోయింది. కొంచెం 2 నిమిషాలు తనకైతే. బాస్మతి కన్నా మన అన్నమే మంచిగా అవుతుంది. అక్కడక్కడ టోల్స్ పెట్టి కుక్ అవుతుందా? ఇప్పుడు కాల్సి దీనికి ఇట్లా పెట్టి కాల్స్తా. రెండు ఒకసారి కాలుస్తున్నా. 2 పొయ్యిల మీద 2 గడ్డలు కాలుస్తున్నా. చేపల పులుసు. చేపల పులుసు కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఈ గోల్నాక ఇప్పుడు కాల్సిన ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తా. ఓకే. ఉల్లిగడ్డ నూనె పేస్ట్, ఇది కాల్చిన నూనె పేస్ట్. ఓకే. వేసిన తర్వాత ఇది ఎర్ర గోల్నాక అల్లం మీద వేసి ఉప్పు మెత్తి ఇవి మిరపపొడినా కారం సరిపడ మిరపపొడి సాల్ట్. పులుపు వస్తే పులుపు మసిలినాక కిస్మిస్లు. కొంతమంది ఇప్పుడే ఫిష్ వేస్తారు. కిస్మిస్లు పులుసు వేస్తున్నా. వాటర్ పోస్తుంది కొంచెం ఉడికినాక వాటర్. చాలా కదా ఏంటి? మెంతి పిండి. ఓకే. కొంచెం జీరా పౌడర్ వేసినాక ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. కానీ పులుసు మసాలుతుంది. చేప ముక్కలు వేస్తారు. వేస్తావా? పది నిమిషాలు మూత పెట్టి. అయిపోయింది అంతే. కలపొద్దు. ఇట్లా కదిలియాలి అంతే చేపలకు. సరే సరే.